స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేనకి భారీ షాక్ జరిగింది. పెడన సంబంధించినటువంటి నేత జాయింట్ సెక్రటరీ, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎడ్లబల్లి రామ్ సుధీర్ కొద్దిసేపు క్రితమే సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఎడ్లబల్లి రామ్ సుధీర్ ఉన్నారు. ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఎందుకు మొన్నటిదాకా మీరు జనసేనలో ఉన్నారు, చాలా యాక్టివ్గా పనిచేశారు. అక్కడ పెడ నియోజకవర్గంలో మీకే సీటు వస్తుందని కూడా మీరు అనుకున్నారు. కానీ ఎందుకు సడన్గా వైసీపీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది? ముఖ్యంగా ఈ జనసేన పార్టీలో కష్టపడే నాయకులకు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ ఆత్మాభిమానానికి ఆత్మగౌరవానికి భంగం కలిగించే విధంగా వీళ్ళు నాయకులు ప్రవర్తించే తీరు అలాగే ఉన్నది. ముఖ్యంగా నాదెండ్ల మనోహర్ గారి దగ్గర నుంచి వీళ్ళేంటంటే పార్టీని మేమంతా ఎన్నో రకాలుగా పార్టీని బలోపేతం చేసి ఈ నాయకత్వాన్ని బలపరచాలని మేము ఎన్నో రకాలుగా కష్టపడి మేము ముందుకు తీసుకెళ్తుంటే వీళ్ళు ఈరోజు కూడా చంద్రబాబు నాయకత్వమే కావాలని కోరుకుంటూ ఈ రోజున పరిస్థితి పెడ నియోజకవర్గంలో మా పరిస్థితి చెప్తుంటే అక్కడ ఉన్న జనసేన నాయకులు కానీ కార్యకర్తలు ఇప్పుడున్న కార్యకర్తల పరిస్థితి అంటే జెండా కూలీలుగా మారిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు కూడా పార్టీ బలోపేతం చేసే విధానాలు వాళ్ళ దగ్గర లేదు, ఆలోచన విధానాలు వాళ్ళ దగ్గర లేదు. ఈరోజు కూడా పెడ నియోజకవర్గంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలు ఏదైనా సామాన్యులు ఈరోజు బతకగలుగుతున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల వల్ల కానీ ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఏమైనా కానీ ఈ రోజున బడుగు బలైన పేద మధ్యతరగతి కుటుంబాలు బతకగలుగుతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజున మేము జగన్మోహన్ రెడ్డి గారి సమక్షం జాయిన్ అవ్వడం, ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ రానున్న రోజుల్లో పార్టీని ముందుకు తీసుకెళ్తాం. అంటే మొన్న కృష్ణా జిల్లా వారాహి యాత్రలో కూడా మీరు చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. మచిలీపట్నానికి సంబంధించిన అవునిగడ్డ ఇంట్లో యాక్టివ్గా ఉన్నారు. కానీ ఎందుకు సడన్గా చేంజ్ అవ్వాల్సి వచ్చింది? మిమ్మల్ని పొమ్మని లేక పొగబెట్టారా? మొన్న అక్కడ ఆత్మీయ సమావేశం రోజు కూడా మీ కార్యకర్తల మీద కొంతమంది దాడి చేసిన నేపథ్యం అది మీకు చెప్తున్నాం కదా. ఇప్పుడు కష్టపడే నాయకులు వాళ్ళకి అవసరం లేదు, పార్టీని బలోపేతం చేయాలనేదే నాదెండ్ల మనోహర్ ముఖ్య కంకణం కట్టుకుని ఉన్నాడు. ఈరోజు కూడా కార్యకర్తలు మేము ఈరోజు మీకు చెప్తున్నాం, గత 2017 నుంచి కష్టపడిన ఒక మహిళ, వీర మహిళ గారు వరద రమాదేవి గారు అని ఆ రోజున వారాహి సభలో చనిపోతే ఈయన పక్క నియోజకవర్గంలో బందర్లో ఉండి కూడా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలేని బిజీ షెడ్యూల్ ఈయనకి. ఈరోజు కూడా కార్యకర్తలను పిలిపించి నియోజకవర్గంలో ఏ రకంగా పార్టీ ముందుకెళ్తుంది, గ్రౌండ్ రిపోర్ట్స్ ఏమీ లేదు. ఓన్లీ ఈయన ఒకటే, నన్ను చూసి ఓటేయని అంటారు. ఆయన చూసి ఏ రకంగా ఓటేస్తారు? మీరు స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని బలోపేతం చేయకుండా నన్ను చూసి ఓటేయమంటే జనాలు ఏ రకంగా వేస్తారు? అసలు మిమ్మల్ని ఎందుకు చూసి ఎందుకు ఓటేయాలి? మేము ఒకటే అడుగుతున్నాం, మిమ్మల్ని చూసి ఎందుకు ఓటేయాలి? అంటే ఒకసారన్నా పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం వచ్చిందా? మీ సమస్యలు చెప్పే అవకాశం రాలేదా? అసలు అది చెప్తున్నా కదా, ఆయనకి ఉన్నది ఏంటంటే కార్యకర్తలకు కానీ నాయకులు కానీ భరోసా కలిగించినప్పుడు ఎవరైనా ఈ రకంగానే ఉంటారు. ఎవరైతే ఏ నాయకుడైతే, నాయకుడు అనే లక్షణం ఏంటి, కార్యకర్తకు కానీ నాయకుడు కానీ ఒక భరోసా కల్పించి పార్టీ అండగా ఉన్నది అని చెప్పి ఉండాలి. మేము అవన్నీ వాళ్ళకి ఏమీ లేవు పట్టట్ల. మేము నా పద్ధతి ప్రకారం నేను అపాయింట్మెంట్ అడిగాం. అపాయింట్మెంట్ కూడా నాదెండ్ల మనోహర్ని వారం రోజులు అపాయింట్మెంట్ అడిగితే ఆయన చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ఏ బిజీ షెడ్యూల్లో ఉన్నారు నాకు అర్థం కాలేదు. అంటే సీట్లు సర్దుబాటులో టీడీపీకి ఎక్కువ సీట్లు రావాలని ఆ సర్దుబాటులో బిజీగా ఉన్నారు, మనకు తెలియదు. కానీ వారం రోజులు అపాయింట్మెంట్ అడిగా ఆయన లేదు. ఇప్పుడు ఆయన కళ్యాణ్ గారిని కలవాలంటే ఫస్ట్ ఈయన కలిసి వెళ్ళాల్సిందే. డైరెక్ట్గా నాయకుడి కలవాలంటే కార్యకర్త కూడా డైరెక్ట్గా వెళ్ళి కలిసే యాక్సెస్ లేదు. నాదెండ్ల మనోహర్ని కలవాలి, ఆయన చెప్పినాక మనం వెళ్ళి అధినేతను కలవాల్సిన పరిస్థితి అక్కడ దాపరించింది. ఇంక రేపొద్దున ఈ రకమైన ప్రవర్తించే తీరు వల్ల రేపొద్దున రాబోయే ప్రభుత్వం ఈయన ప్రజలకు ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు ఉన్న పార్టీలో ఉన్న కార్యకర్తలనే నాయకులను కాపాడుకోలేని ఒక వ్యక్తి రేపొద్దున ప్రభుత్వంలో ప్రజలకు ఏం చెప్పగలుగుతాడు, ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు పెడ నియోజకవర్గంలో మీరు వైసీపీ తరఫున ప్రచారం చేయబోతున్నారా, లేకపోతే పార్టీలు ఏదైనా మీరు సీట్ ఆశిస్తున్నారా? ఏం చేయబోతున్నారు భవిష్యత్తు? పార్టీ ఏం చెప్తే దాని ప్రకారంగానే ముందుకెళ్తాను. పార్టీ ఏం చెప్తే దాని ప్రకారంగా. పెడలో పోటీ చేసే అవకాశం అలాంటి నేను అదే చెప్తాను, పార్టీ ఏం చెప్తే దాని ప్రకారంగా నేను ముందుకెళ్తాను. అది ఇప్పటికైతే అలాంటివి ఏం లేదు. ఈ రోజున నేను న్యూట్రల్గా ఉన్న రోజున, పార్టీకి దూరమైన రోజున నన్ను జోగి రమేష్ గారు మాట్లాడటం జరిగింది. అన్నాదమ్ముళ్ళ కలిసి పనిచేసుకుందాం అన్నారు, ఆహ్వానించారు. ఈ రోజున గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. మేము అదే ఉద్దేశంతో పార్టీలో పనిచేసుకుంటా వెళ్తాం. అంటే పవన్ కళ్యాణ్కి యాంటీగా పనిచేయబోతున్నారా? యాంటీగా అంటే మీరు యాంటీ అని ఎందుకు అనుకుంటున్నారు?
ఇప్పుడు చాలామంది నాయకులు కార్యకర్తలకి వాళ్ళ ఆత్మగౌరవానికి ఆత్మాభిమానానికి చాలా తీవ్రంగా వాళ్ళు అవమానపరుస్తుంటే అది యాంటీ ఎందుకు అవుతుంది? మీరు ఎందుకు యాంటీ అనుకుంటున్నారు? నేను ఒక్కటే అంటున్నది, ఇప్పుడు నేను ఒక్కనే కాదు కదా, ఎంతోమంది ఈ రోజున ఆయన మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఒక నాయకుడికి కానీ ఒక కార్యకర్తకి కానీ వాల్యూ ఉన్న రోజున, ఏ వ్యవస్థలైనా మనం ఉన్న రోజున మనకు ఆత్మాభిమానానికి ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడు మనం బయటకు వచ్చేస్తాం. అది ఏ వ్యవస్థ అయినా కానీ అన్నీ తుడుచుకుని ఉండాలంటే నేను నాదెల్ల మనోహర్ గారి టైప్ కాదు కదా, అన్నీ తుడుచుకుని షో చేయడానికి నేను ఆయనలాగా కాదు కదా. పార్టీ కోసం నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నాను. అంటే అక్కడ ఇన్ఛార్జ్ అంటే మీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండెడ్డి రామకృష్ణ వల్ల ఏమైనా మీకు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో రామకృష్ణ నాయకత్వంలో కృష్ణా జిల్లాలో మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లా సీట్లు మొత్తం ఆ జిల్లా అధ్యక్షుడు ద్వారానే కొడతారు. చాలా బాగుంది ఆయన నాయకత్వం, ఎందుకంటే ఆయన గురించి మాట్లాడతాం. థ్యాంక్ యూ. మొత్తంగా ఖచ్చితంగా అంటే జనసేన పార్టీలో గౌరవం లేదు, గౌరవం లేకపోవడంతో పాటు అక్కడ నాదన్న మనోహరం దాటి ఎవరు కూడా పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళారు. పవన్ కళ్యాణ్ కలవాలంటే నాదన్న మనోహరం దాటుకుని వెళ్ళారు. నాదన్న మనోహరం వ్యవహార శైలి కారణంగానే ఇప్పుడు పార్టీలో చాలామంది నేతలు బయటకు వచ్చేస్తున్నారని చెప్తున్నారు. పెడన నియోజకవర్గానికి సంబంధించి సీఎం నుండి నాకు ఎలాంటి హామీ రాలేదు, ఖచ్చితంగా ఎలాంటి ఆఫర్ ఇచ్చినా ఏ విధమైన పదవి ఇచ్చినా కానీ ఖచ్చితంగా పనిచేయడం సిద్ధంగా ఉన్నారని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కృష్ణా జిల్లా సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లా సంబంధించి పెడంలో చాలా కీలకమైన నేతగా ఉన్నారు. చాలా అంటే 2-3 సంవత్సరాలుగా అక్కడ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి ఎడ్డపల్లి రామసుధీర్ పార్టీ నుంచి వెళ్ళిపోవడంతో ఆ పార్టీ నేతలు కొంత షాక్లో ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఫణితో రాజేష్ టీవీ తాడేపల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.